లాస్ట్ సీజన్‌తోని పోల్చుకుంటే లాస్ట్ 7 సీజన్ అయినంత విజయంగా ఈ సీజన్ అవుతదని అనుకుంటా. అసలు నాకు లేదు భయ్య. నాకైతే బిగ్ బాస్ 4, 2 చాలా ఇష్టం భయ్య. నేను అవి ఫాలో అయ్యాను. ఈ 7 కూడా పర్వాలేదు భయ్య నాకు. కానీ ఈ సీజన్ అయితే నాకు నమ్మకం లేదు భయ్య. ఓకే. థాంక్యూ. సో నెక్స్ట్ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారు? నెక్స్ట్ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతుంది? ఎలా అనిపించింది బ్రో ఈసారి బిగ్ బాస్ ఎలా ఉంది బ్రో మీకు? నాకైతే ఈసారి బిగ్ బాస్ అయితే కొంచెం నచ్చలేదు బ్రో. ఎందుకంటే కంటెస్టెంట్స్ ఎవరు పెద్ద ఇంట్రెస్టింగ్గా లేరు బ్రో. లాస్ట్ సీజన్ వచ్చేసి కొంతమంది ఉన్నారు. బిగ్ బాస్ 4 అయితే నేను ఫాలో అయ్యాను. దాంట్లో అయితే బిగ్ బాస్ 4లో బిగ్ బాస్ 4 వినరు ఎవరు? 7 నా 7 వినర్ వచ్చేసి పల్లవి ప్రశాంత్ భయ్య. అందులో నాకు శివాజీ, పల్లవి ప్రశాంత్ వీళ్ళు బాగా నచ్చేవారు. బిగ్ బాస్ 4లో అయితే సోహెల్ వీళ్ళు నచ్చేవారు. కానీ ఈ సీజన్లో అయితే నేను విష్ణుప్రియ ఫ్యాన్ భయ్య. విష్ణుప్రియ ఎలా ఆడుతుంది మరి? విష్ణుప్రియ యావరేజ్గా ఆడుతుంది భయ్య, బాగా ఆడట్లేదు. కానీ విష్ణుప్రియ నాకు యాంకరింగ్ ఇష్టం కాబట్టి నాకు మొదటి నుంచి కూడా విష్ణుప్రియ ఇష్టం భయ్య. బయట ఒకలాగా లోపల ఒకలాగా చేస్తున్నాను నిజమేనా? ఎవరన్నా? అవును భయ్య. ఎందుకు? తన గేమ్ ఆడటం రావట్లేదు భయ్య. ఫ్యాక్ట్ చెప్పాలంటే అంటే స్ట్రాటజిక్ గేమ్ ప్లాన్ కరెక్ట్గా లేదు. తను ఇంకా 2-3 వారాలు పడుతుంది. ఈలో ఎలిమినేట్ అయిపోతే మనం ఏం చేయలేము. మరి ఇంకా మనకంటే గురించి చెప్తారు. నాగమణికంటే యాక్చువల్గా లాస్ట్ వీక్ ఎలిమినేట్ అవ్వాల్సింది భయ్య. కానీ బేబక్ అయింది. మరి రీజన్ ఏంటనేది మనకు తెలీదు. అక్కడ ఇంటర్నల్గా ఏం జరుగుతుంది, ఎన్ని ఓట్లు పోలేయి అనేది బయటికి చెప్పట్లేదు. తర్వాత నేను హోస్టింగ్ నాగార్జున గారు కాకుండా తారక్ గారు కానీ లేదంటే అల్లు అర్జున్ గారు కానీ చేస్తే బెటర్ అంటే నాకు ఇష్టం అనమాట. వాళ్ళిద్దరు వాళ్ళు చేస్తే చూడాలని ఉంది భయ్య. మనకంటే కొంచెం సెంటిమెంటల్గా ఫీల్ అవుతున్నాడు. ల్యాగ్గా ఉంది ఆయన గేమ్. లాస్ట్ సీజన్ పల్లవి ప్రశాంత్ గారు రైతు బిడ్డ అని సెంటిమెంట్ని ఉపయోగించారు భయ్య. కాకపోతే ఆయన ఏంటంటే సింపతిని వాడాడు, ప్లస్ గేమ్స్ కూడా పర్ఫెక్ట్గా ఆడేవాడు భయ్య. ఈ నాగమణికంటే అనేవాడు ఆడొచ్చు, సింపతి గేమ్ ఆడొచ్చు. కానీ మెయిన్ టాస్క్లో పెర్ఫార్మెన్స్ బాగా చేస్తే ప్రజలు ఉంచుతారు భయ్య. లేదంటే మధ్యలోనే ఏదో వీక్లో ఎలిమినేట్ అయిపోతాడు. సింపతి పనికిరాదు. పల్లవి ప్రశాంత్ గెలిచాడంటే లాస్ట్ టైము సింపతి ఒక 40% అయితే ఆయన ఆడిన టాస్క్లు అందరికన్నా ఫస్ట్ చేసేవాడు. ఒక 10 సెకండ్లు 20 సెకండ్లు ఉండక ముందు చేసేవాడు అనమాట. ఇప్పుడు బేబాక్ ఏమంటుందంటే నేను ఇంకోటి రేపు బాగా ఆడేదాన్ని కానీ కావాలని ఎలిమినేట్ చేస్తాను నన్ను అంటే బేబక్ మీద నెగిటివిటీ బిగ్ బాస్ సెప్టెంబర్ 1 స్టార్ట్ అయింది. థర్డ్నే చెప్పిస్తారు బేబక్ ఎలిమినేట్ అయిపోద్దని జనాలు అందరూ. అంటే బేబక్ సరిగ్గా ఆడలేదు అనేది జనాలకు అర్థమైంది భయ్య 2 రోజులకే. అందుకే ఇప్పుడు నాగమణి కంట ఎవరైతే ఉన్నారో సో తనే టైటిల్ విన్నర్ అని చాలా స్ట్రాంగ్ ఫీలింగ్ అయితే ఉంది ఫ్యాన్స్లో. ఇప్పుడు బయట ఉంది కానీ భయ్య చెప్పలేము భయ్య. ఎందుకంటే టాస్క్ పెర్ఫార్మెన్స్ మోస్ట్ ఇంపార్టెంట్. సింపతి అనేది జనాలు 1 వారం చూస్తారు, ఒక 5 వారాలు 6 వారాలు చూస్తారు. ఇది 14 వారాలు 16 వారాలు హెచ్బిఎస్ గేమ్ కాబట్టి టాస్క్లు బాగా పెర్ఫార్మెన్స్ చేస్తేనే జనాలు ఓట్లు వేస్తారు భయ్య. ఈ సింపతి యాంగిల్ అయితే మాత్రం గెలలేడు భయ్య. జాయిన్ అయినా కాదు, నెక్స్ట్ సీజన్ కాదు, ఏ సీజన్ అయినా హిందీలో అవుతుంది, కన్నడలో అవుతుంది. ఎవరు కూడా టాస్క్లు పెర్ఫార్మెన్స్ చేసిన వాళ్ళు తర్వాత ఈ గ్రూప్గా కొందరు క్రియేట్ అయిపోతారు, 2-3. అలాంటి వాళ్ళని జనాలు ఎంకరేజ్ చేయరు. మీరు మాట్లాడుతుంటే కొంచెం ఆర్జీవీ టైప్ లాగా ఉంది మీరు సేమ్. సో ఆర్జీవీ శిష్యుల గురించి మీరేం చెప్తారు? ఆర్జీవి గారు ఫ్యాన్ భయ్యా నేను. అలాగే మాట్లాడుతారు మీరు కూడా. ఎందుకంటే ఆర్జీవి గారు ఎప్పుడు స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడతారు. అలా ఏం లేదు. కానీ ఆర్జీవి గారు చెప్పినవన్నీ కరెక్ట్ అని నేను అన్నగానే. శిశురాలైన సోనియా గారు వచ్చారు కదా లోపల, మరి తన పర్ఫార్మెన్స్ ఎలా ఉంది సోనియాది కొంచెం డెవలప్మెంట్ చేసుకోవాలి భయ్య సోనియా గారు. తర్వాత టాస్క్ల విషయంలో బాగా పెర్ఫార్మెన్స్ చేయాలండి సోనియా గారు. తర్వాత అందరితోటి కలాలి బాగా. అంటే కొందరితోటి మాట్లాడడం, కొందరితోటి మాట్లాడకపోవడం కాదు, అందరితోటి కమ్యూనికేట్ అయితే. ఇప్పుడు ఎలిమినేటింగ్ ప్రాసెస్లో ఫస్ట్ మండే చేస్తారు కదా, అందరితోటి ఫ్రెండ్లీగా మూవ్ అయితే నామినేషన్లో ఉండదు అనమాట. తనైనా కదా ఎవరైనా సరే ఆ రకంగా పెర్ఫార్మెన్స్ చేసుకుంటే బాగుంటుంది భయ్య. మరో రతిక అంటున్నారు, మరి వాస్తవం అనుకోవచ్చు? అదైతే నాకు కూడా అలాగ అనిపించింది భయ్య. రతిక ఈ పల్లవి ప్రశాంత్ చిన్న కెమిస్ట్రీ జరిగింది కదా, ఇప్పుడు నిఖిల్కి ఆవిడకి కమ్యూనిటీ అది రాను అది ముదురుతుందని నేను అనుకుంటున్నాను భయ్య. ఈ రకంగా లవ్ స్టోరీ టైప్లో. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. అస్సలు పసలేదు బ్రో. ఈ ఫుడ్ విషయంలో కూడా రేషన్ టాస్క్లు పెర్ఫార్మెన్స్ చేస్తేనే ఫుడ్ ఇవ్వడం అనేది అది కరెక్ట్ కాదు. ఫుడ్ ఎవరికి కావాల్సింది వాళ్ళకి ఇచ్చి ఫిజికల్గా గేమ్స్ ఆడిపిస్తే బాగుంటుంది. కానీ అంత స్టార్టింగే హార్డ్ గేమ్స్ అయితే ఆడిపించకూడదు. హౌస్లోకి వచ్చిన వాళ్ళు ఒక 21 days జనరల్గా ఏంటంటే 21 రోజులు ఎవరైనా ప్రాక్టీస్ అయితే ఆటోమేటిక్గా మైండ్లోకి అది వెళ్తుంది. ఒక 3 వారాలు ఫ్రీగా వాళ్ళు ఫ్రీగా వదిలేసి తర్వాత నుంచి పెర్ఫార్మెన్స్లు కొంచెం స్ట్రాంగ్ చేస్తుండాలి. బిగ్ బాస్ 7లో లాస్ట్ టైం అలాగే చేశారు. ఫస్ట్ కొంచెం చిన్న ఇచ్చి లాస్ట్లో గట్టిగా ఇచ్చారనమాట. అంటే లాస్ట్ టైం బిగ్ బాస్ 7 హిట్ అవ్వడానికి అంతా తెలుగు కంటెస్టెంట్లు ఎక్కువ ఉన్నారు. ఒక 2 ప్రియాంక మరి శోభా శెట్టి తప్ప మిగతా వాళ్ళందరూ తెలుగు ఉన్నారు భయ్య. సో అందుకని హిట్ అయింది. ఈసారి బిగ్ బాస్లో
ఎయిట్లో అందరు కన్నడ వాళ్ళు బయట అంటే వేరే స్టేట్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి తెలుగు సరిగ్గా రావట్లేదు, అందుకని ఫ్లాప్ అవుతుంది అంటున్నారు. మరి ఏమైనా వాస్తవం అనుకో. ఇదైతే కొంతవరకు నమ్మవలసిన విషయం భయ్య. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే బిగ్ బాస్ 8లో సరైన కంటెస్టెంట్ సరైన సెలబ్రిటీ ఒక్కరు కూడా లేరు భయ్య. అందరూ సీరియల్స్ వాళ్ళని తీసుకొచ్చారు, లేదా యాంకర్లు తీసుకొచ్చారు, యూట్యూబర్లు వాళ్ళని తీసుకొచ్చారు, కానీ సరైన వాళ్ళు అయితే అంటే మూవీస్లో చేస్తున్న వాళ్ళు కానీ టాప్ సెలబ్రిటీస్ కానీ ఒకరు కూడా లేరు భయ్య. అందుకని ఈసారి అంత హిట్ అవ్వదు, 4 to 7 లాగా నేను అనుకుంటున్నాను భయ్య. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బ్రో.